నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైకాపా ఎమ్మెల్యే రోజాకు మరో అవకాశం అనుచిత ప్రవర్తనపై హక్కుల కమిటీకి వివరణ ఇవ్వాలని శాసనసభ సూచన మరో ముగ్గురు శాసనసభ్యులకు మన్నింపు కొడాలి నానిపై నిర్ణయం వాయిదా వేస్తున్నామన్న యనమల ప్రతిపాదనకు ఆమోదం తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి ప్రతిపాదన సమగ్ర చర్చ జరుపుదామని శాసనసభలో ప్రతిపక్షాలకు ఆహ్వానం నిజామాబాద్ లో సుగంధ ద్రవ్యాల పార్క్ ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయం మొత్తం ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టీకరణ విడతలవారీ అమరావతి వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల అంగీకారం ఆగస్టు నాటికి 10,000 మంది తరలిపోయే అవకాశం రిజర్వేషన్లను మార్పు చేసే ప్రసక్తే లేదన్న ప్రధాని విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మరాదని దేశ ప్రజలకు మోదీ సూచన రాష్ట్రపతి చెంతకు చేరిన ఉత్తరాఖండ్ రాజకీయం పరస్పరం ఫిర్యాదు చేసుకున్న భాజపా కాంగ్రెస్ శాసనసభ్యుల బృందాలు అనుచితంగా ప్రవర్తించినందుకు ఏడాది సస్పెన్షన్ ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్యే రోజాకు శాసనసభ మరో అవకాశం ఇచ్చింది. ఈ మేరకు సభ హక్కుల కమిటీ ముందు హాజరై వాదన వినిపించేందుకు సభ మరో అవకాశం కల్పించింది. మరోవైపు క్షమాపణలు చెప్పిన వైకాపా ఎమ్మెల్యేలు నెహ్రూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు ఊరటనివ్వగా కొడాలి వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకునే అంశంపై నిర్ణయం వాయిదా వేసింది. 2015 డిసెంబర్ 18న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకున్న సంఘటనలపై గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలోని సభా హక్కుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇవాళ సుదీర్ఘ చర్చ జరిపింది. ఆనాటి ఘటనలు సభా గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఉన్నాయని ఏకగ్రీవంగా అభిప్రాయపడిన సభ న్యాయ, శాసన వ్యవస్థకు స్పష్టమైన విధులు, అధికారాలున్నాయని, సభ గౌరవం తగ్గించేట్టు ఎవరు ప్రవర్తించినా దానిపై చర్యలు తీసుకోవడం ద్వారా వారిని సరిదిద్దేందుకు అవకాశముందని ప్రతిపక్ష వైకాపా సభ్యుల గైర్హాజరీలో జరిగిన ఈ చర్చలో పాల్గొన్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఒక దళిత మంత్రి పీతల సుజాత గారిని ఎంత అసభ్యకరంగా ఆమె మాట్లాడటం, కాలు చెప్పు చూపించటం, పర్సనాలిటీ మీద కామెంట్ చేయటం ఆ రోజు ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. ఈ సభ కఠినమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తేనే అధ్యక్ష భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి అధ్యక్ష. నాకు క్షమాపణ చెప్పించండి సార్ మీకు చేతనైతే, ఎందుకంటే నేను సభాపరంగా అందరి ముందు అవమానపడ్డాను. నాకు ఆవిడ క్షమాపణ చెప్పినా మీరు ఎంత పెద్ద శిక్ష వేసినప్పటికీ కూడా నా పరంగా తక్కువే. కానీ అచ్చెన్నాయుడు గారు క్షమాపణ చెప్తే నేను చెప్తానన్న మాట పదం ఉపయోగించారంటే ఈ రోజుకి కూడా అందులో పశ్చాత్తాపం గాని, రియలైజేషన్ గాని రెండో కనిపించిన సభ్యురాల మీద ఇంకా ఎందుకు ఉదాసీనత? గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ స్పీకర్ గారిని, అట్లాగే మంత్రివర్యుల్ని కానీ, సహచర శాసనసభ్యుల్ని కూడా ఇటువంటి వ్యక్తిగతమైన దూషణలతోటి కానీ ఇంకా ఏదన్నా మాటలు, అనరాని మాటలు అంటే మాత్రమా ఇది సహించటానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సిద్ధంగా లేదని చెప్పి మీ ద్వారా మంచి సంకేతం పంపించవలసిందిగా నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. సుదీర్ఘ చర్చ తర్వాత వైకాపా ఎమ్మెల్యేలు నెహ్రూ, శ్రీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తమ ప్రవర్తనకు క్షమాపణ చెప్పినందున వారిపై చర్యలు తీసుకోరాదని, సభా హక్కుల కమిటీ సూచనను ఆమోదించాలని, కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలన్న సిఫారసును వాయిదా వేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల ప్రతిపాదించారు. రోజాకు మరో అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు. నిన్న ప్రివిలేజ్ కమిటీ పిలిచినప్పుడు, ఇంతకుముందు 3 సార్లు పిలిచినప్పుడు కూడా ఆవిడ అటెండ్ కాలేదు. నిన్న ప్రివిలేజ్ కమిటీ పిలిచినప్పుడు కూడా ఆవిడ లెటర్ రాయలేదు, కానీ వాళ్ళ పార్టీ లెటర్ రాశారు. నా తరపున ఇంకొకరు రాస్తే దాన్ని యాక్సెప్ట్ చేయరు అధ్యక్ష. అయినప్పుడు కూడా చాలా జనరస్గా మళ్ళీ ఒకసారి ఆపర్చునిటీ ఇచ్చి ఆవిడకి మళ్ళీ కమిటీ ముందు అపీర్ అయ్యి కమిటీ ముందు ఏం చెప్తుందో దాన్ని మళ్ళీ రిపోర్ట్ మళ్ళీ ఈ హౌస్కు పంపించినట్లయితే హౌస్ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దట్ అధ్యక్ష. అప్పటి వరకు కూడా ఆవిడని సస్పెన్షన్లో పెట్టాలనేది కూడా ఈ యొక్క రికమెండేషన్ అడాప్ట్ చేయవలసిందిగా హౌస్ని కోరుతూ ఉన్నా అధ్యక్ష. ఈ చర్చ సంతోషకరం కాదని, విపక్షం చర్చకు దూరం కావడం దురదృష్టకరమని చెప్పిన సభాపతి సభ తీర్మానం ప్రకారం రోజాకు సభా హక్కుల కమిటీ ముందు హాజరై తన వాదనను వినిపించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు.
తోటి శాసనసభ్యులను దూషించిన వ్యవహారంలో ప్రివిలేజ్ కమిటీ ముందు ఎమ్మెల్యే రోజా తన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారని వైకాపా శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్లే రోజా కమిటీ ఎదుట హాజరు కాలేకపోయారని తెలిపిన ఆమె మరో అవకాశమిస్తే ప్రివిలేజ్ కమిటీకి రోజా వివరణ ఇస్తారని చెప్పారు. మరోవైపు రోజా సస్పెన్షన్కు నిరసనగా రేపు నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరు కావాలని వైకాపా నిర్ణయించింది. దేనికైనా ఎవరు అతీతులం కాము, కానీ ఆమె ఎందుకు ఈ 3-4 సార్లు వెళ్ళలేదన్నది ఆ రోజు చెప్పారు. కానీ దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా నిన్న ఏదైతే సభ్యులు అందరూ అందుబాటులో ఉన్నారో వెళ్లారు. అలాగే నిన్న రోజా గారు హాస్పిటలైజ్ అయ్యారు కనుకనే వెళ్ళలేదు. ఖచ్చితంగా మళ్ళీ అవకాశం ఇస్తే వెళ్తారు. వెళ్ళి చెప్పాల్సినవి తను చెప్పాల్సినవి చెప్తారు. అటు రోజా కేసులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం తీర్పు రేపటికి వాయిదా వేసింది. రోజా సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ ఉమ్మడి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై ఇవాళ సీజే ధర్మాసనంలో సుదీర్ఘ వాదనలు సాగాయి. శాసనసభ తీసుకున్న నిర్ణయాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోజాలవని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వం తరపు న్యాయవాది పీపీ రావు శాసనసభ నాయకుడిపై సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందునే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసినట్టు గుర్తు చేశారు. ఈ దశలో శాసనసభ అధికారాలను ఎవరూ కాదనజాలరన్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ భోస్లే తప్పుడు నిబంధనల కింద ఎందుకు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. మరోవైపు రోజా ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆమె తరపు న్యాయవాది ధర్మాసనానికి స్పష్టం చేశారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. తెలంగాణలో విద్యా విధానాన్ని సమూల ప్రక్షాళన చేసి చదువు పూర్తయిన వెంటనే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందించే విధంగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ దిశలోనే ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలను నియంత్రించనున్నట్టు వెల్లడించిన కేసీఆర్ రాజకీయాలను పక్కన పెట్టి అంతా కలిసి పనిచేద్దామని ఈ అంశంపై శాసనసభలో జరిగిన చర్చలో ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో కనీస వసతుల కొరత, ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలపై శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్న ఈ అంశంపై సుదీర్ఘ చర్చకు దారితీసింది. ఈ అంశంపై మాట్లాడిన ప్రతిపక్షాలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక మొత్తాల్లో ఫీజు వసూలు చేస్తూ తల్లిదండ్రులను అప్పుల పాలు చేస్తున్నాయని, కాన్సెప్ట్, టెక్నోస్కూల్ పేర్లతో దోచుకుంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లోని కొన్ని పాఠశాలలు ₹1,00,000 పైనే ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించాయి. గుర్తింపు లేని పాఠశాలలపై ఎలాంటి చర్యలు చేపట్టారని నిలదీశారు. హైదరాబాద్లో ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు నియంత్రిస్తాం, కట్టడి చేస్తామనేటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో మీరు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజల యొక్క నమ్మకాలను వమ్మకు చేయకుండా లేదా ఏఎఫ్ఎస్సి పరిధిలోకి ఈ ప్రైవేట్ స్కూల్స్ తీసుకొస్తుందా ప్రభుత్వం స్పష్టం చేయాల్సిగా మీ ద్వారా నేను కోరుతున్నా అధ్యక్ష. చిన్న చిన్న జీవోలు తెచ్చి నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు. దీని మీద మౌలికంగా ఏ నిర్ణయం తీసుకోవాలి. ఒక్కొక్క స్కూల్లో ఫీజు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే, ఒక యాజమాన్యం కింద 100 స్కూల్ ఓపెన్ చేస్తుంటే ప్రభుత్వం చేతులెత్తి తీసుకోవడం కాదు. ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి. ఒకే యాజమాన్యం కింద ఒకే స్కూల్ ఉండేటట్టు ఖచ్చితంగా చట్టం లోపల పొందుపరచాలి. ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి ప్రతిపక్షాల అభిప్రాయంతో ఏకీభవించిన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్లో అధిక ఫీజు వసూలు చేస్తున్న 12 ఇంటర్నేషనల్ పాఠశాలలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. వారి నుంచి సమాధానం వచ్చిందన్న ఆయన త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటివరకు 150 గుర్తింపులేని పాఠశాలలు ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని కడియం వివరించారు. గత సంవత్సరం నుంచి కూడా మన ప్రభుత్వ పాఠశాలను ఒకవైపు స్ట్రెంథన్ చేస్తూ ప్రైవేట్ పాఠశాలను రెగ్యులేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. హైకోర్టులో, సుప్రీం కోర్టులో ఫీ రెగ్యులేషన్ సంబంధించిన జీవోల పైన స్టే ఉన్నా కూడా GOMS నెంబర్ 1 ఉపయోగించుకొని ఫీజులను నియంత్రించే అవకాశం ఉన్నది. వచ్చే 10-15 రోజుల లోపట్నే పేరెంట్స్ అసోసియేషన్స్ తోని, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలతో కూడా మాట్లాడి హైదరాబాద్ పట్టణంలో అడ్మిషన్స్ ను అదే విధంగా ఫీని కూడా రెగ్యులేట్ చేయడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటాం. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర చర్చ ద్వారానే విద్యా విధానాన్ని ప్రక్షాళన చెయ్యొచ్చని తెలిపారు. అందుకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. మెడికల్ ఎడ్యుకేషన్ అంటే అఫ్కోర్స్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కానీ మిగతా అన్ని ఏ ట్రేడ్ ఉండాలి, సమాజంలో దేని డిమాండ్ ఉంది, పిల్లలు ఏం చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి, ఇవన్నీ కూడా మనం కొంచెం చర్చిస్తే మంచిది. ఒకే అంబ్రెల్లా కిందకి ఎట్లా తీసుకొద్దాం, ఏ పద్ధతిలో చేద్దాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు కొత్తగా తెస్తా ఉంది అధ్యక్ష, అవి కొంచెం హర్షించదగ్గట్టుగా ఉన్నాయి. వాటిని మనం ఎట్లా చేసుకోవాలి, ఉన్న పరిస్థితులను సాకల్యంగా చర్చించి ఒక మంచి నిర్ణయం వచ్చే విధంగా చేయాలి అధ్యక్ష. ఫీజు రియంబర్స్మెంట్ విధానం కూడా కరెక్ట్ గా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఏ ప్రయత్నమైనా చేసి మార్చి-ఏప్రిల్ నాటికి ఖచ్చితంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 0 డౌన్ చేయండి. ఆ తర్వాత ఎవ్రీ మంత్ స్కూళ్లకు రిలీజ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని కూడా ఆర్థిక శాఖ నుంచి చాలా స్ట్రిక్ట్ గా ఆదేశం ఇవ్వడం జరిగింది అధ్యక్ష.
ఇదే సమయంలో ప్రజారోగ్యం, వైద్య సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని, ఈ అంశంపై కూడా సమగ్ర చర్చ జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పురపాలక చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీలో ఎక్స్ అఫీషియో సభ్యుల నమోదు పనుల మంజూరు మొత్తం పెంపు, ఆస్తి పన్ను తగ్గింపు, ఎన్నికల్లో సంస్కరణలు సహా మరికొన్ని సవరణలతో కూడిన బిల్లులను సభలో పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ప్రవేశపెట్టారు. ఆస్తి పన్ను అంశాన్ని చట్టబద్దం చేస్తామని తెలిపారు. హైదరాబాద్లో కల్పిస్తున్న రాయితీలు ఇతర నగరాల్లో కూడా కల్పించాలన్న సభ్యుల విజ్ఞప్తులను పరిశీలిస్తామని కేటీఆర్ సభకు తెలిపారు. అనంతరం వ్యాట్ సవరణ బిల్లుకు కూడా సభ ఆమోదం తెలిపింది. తప్పకుండా ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ చేయక కూడా దాదాపు 10 సంవత్సరాలు పైబడి కావస్తా ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ విషయంలో నిజానికి ఒక చట్టం కూడా తీసుకుని రావాలన్న ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎవరి విచక్షణకు అనుగుణంగా వారు చేయడం కాకుండా ప్రతి సంవత్సరం ఒక క్రమ పద్ధతిలో మరి ఎట్లా అయితే మనం ఇప్పుడు ఎవరికైనా లీజ్ ఇస్తే లీజ్ ఇంక్రిమెంట్స్ ఎట్లా అయితే ప్రతి సంవత్సరం ఫ్యాక్టర్ అయి ఉంటాయో అదే పద్ధతుల్లో భవిష్యత్తులో ప్రతి కార్పొరేషన్లో కూడా మనం ఒక విచక్షణతో కూడిన ఒక పద్ధతితో డిసిప్లిన్తో కూడిన కార్యక్రమాన్ని ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ప్రతిపక్షాల నిరసనల మధ్య గృహ నిర్మాణం, దళిత, గిరిజన, బలహీన వర్గాల పద్దులకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. తొలుత ఈ పద్దులపై జరిగిన చర్చలో ప్రభుత్వ లెక్కల్లో అనేక లోపాలున్నాయని, సంక్షేమ పథకాల అమల్లో కూడా లోపాలున్నాయని ప్రతిపక్షాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని అనుసరించి ఖర్చు చేయటం లేదని, బీసీలకు కేటాయింపులు తగ్గించారని కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, సిపిఎం సభ్యులు ఆరోపించారు. బీసీ ఉప ప్రణాళిక హామీనే మర్చిపోయారని విమర్శించారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను చిత్తశుద్దితో అమలు చేస్తున్నామని తెలిపింది. దళితుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపుల కంటే 15% ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. మైనార్టీల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఈ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేయగా సంక్షేమ రంగానికి చెందిన పద్దులను సభ ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించారు. దళితులు, అణగారిన వర్గాలకు అమలు చేస్తున్న రిజర్వేషన్ విధానాన్ని మార్చే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రత్యర్థులు రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్లపై దుష్ప్రచారం చేస్తున్నారని ఢిల్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ స్మారక కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ మండిపడ్డారు. రిజర్వేషన్లపై ఇటీవల ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని ఆసరాగా చేసుకుని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వేళ ఈ అంశంపై మరోసారి స్పష్టతనిచ్చిన మోదీ దేశ అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన సేవలు అజరారమ్మనని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ను విశ్వ మానవుడిగా అభివర్ణించిన మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజకీయ ఏకీకరణకు కృషి చేస్తే అంబేద్కర్ సామాజిక ఏకీకరణ కోసం పాటుపడ్డారని కొనియాడారు. वाजपेयी जी की सरकार बनी तो चारों तरफ एक होहल्ला मचा था. अब ये भाजपा वाले आ गए हैं, अब आपका आरक्षण जाएगा. वाजपेयी जी की सरकार रही, 2 टर्म रही, लेकिन खरोच तक नहीं आने दी थी. फिर भी झूठ चलाया गया. अनेक राज्यों में 2/3 बहुमत से अवसर मिला, लेकिन कभी भी दलित, पीड़ित, शोषित, ट्राइबल उनके आरक्षण को खरोच तक नहीं आने दी है. फिर भी झूठ चलाया जा रहा है. क्यों? बाबा साहब आम्बेडकर ने जो राष्ट्र निष्ठा और समाज निष्ठा के आधार पर देश को चलाने की प्रेरणा दी थी, उससे हट करके सिर्फ राजनीति करने वाले लोग हैं, वो इससे बाहर नहीं निकल पाते हैं. इसलिए ये बातों को झूठे रूप में समाज को भ्रमित करने के लिए चला रहे हैं. खुद बाबा साहब आम्बेडकर भी आकर के आपका ये हक नहीं छीन सकते. ये जो भ्रम फैलाए जा रहे हैं, उनकी राजनीति चलती होगी, लेकिन समाज में इसके कारण दरारें पैदा होती है, तनाव पैदा होते हैं. और समाज को दुर्बल बना करके हम राष्ट्र को कभी सबल नहीं बना सकते हैं. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల పరిధిలోని పడిగల్ గ్రామంలో సుగంధ ద్రవ్యాల పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2 ఏళ్లలో ఈ పార్కు నిర్మాణం పూర్తి చేసి నిజామాబాద్ జిల్లాలోని పసుపు రైతులతో పాటు సుగంధ ద్రవ్యాల రైతులకు బాసటగా నిలుస్తామన్న ఆయన దీనికోసం పడిగల్ గ్రామంలో 40 ఎకరాల భూమిని సైతం సేకరించామన్నారు. తొలుత పార్కు ఏర్పాటుకు కేంద్రం అంగీకరించినప్పటికీ చివరి నిమిషంలో చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వమే 30 కోట్ల వ్యయంతో స్పైస్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. అక్రమ తవ్వకాలు రవాణాలో ఏ పార్టీ వ్యక్తులు ఉన్నా వాళ్లు ఎంతటి వాళ్లైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ఇసుక విధానంపై శాసనసభ ఛాంబర్లో హోంమంత్రి చినరాజప్ప, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, డీజీపీ జేవీ రాముడు, రెవెన్యూ అధికారులతో చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి డివిజన్లో రెవెన్యూ, గనులు, పోలీస్ అధికారులతో కూడిన ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. ఉద్యోగులను హైదరాబాద్ నుంచి అమరావతిలో నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయానికి విడతల వారీగా తరలించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనకు ఉద్యోగ సంఘాల అంగీకారం తెలిపాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ నిర్వహించిన సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ అంగీకారం తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జూన్ 15లోగా 4,000 మంది ఉద్యోగులను, జూలైలో 3,000 మందిని, ఆగస్టులో మరో 3,000 మంది ఉద్యోగులను తరలించాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా సచివాలయ నిర్మాణాన్ని వేగవంతం చేసింది. తాత్కాలిక సచివాలయంలో అదనంగా మరో 2 అంతస్తులు నిర్మించాలనుకుంటున్న ప్రభుత్వం మొదటి 2 అంతస్తులను జూన్ 15కి, జూలైకి మరో అంతస్తు, ఆగస్టులో మరో అంతస్తు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏకగవాక్ష పద్ధతిలో సినిమా షూటింగ్లకు అనుమతులు ఇవ్వాలని తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో పాల్గొన్న సినీ రంగ పెద్దలు తమ సమస్యలను విన్నవించారు. సినిమా థియేటర్లు లేని మండలాల్లో 200 సీట్ల సామర్థ్యంతో మినీ కల్చరల్ థియేటర్ల నిర్మాణం చేపట్టడం సహా చిన్న సినిమాలకు లబ్ధి చేకూరేలా 5 ఆటకు అనుమతి ఇవ్వాలని కోరారు. సినీ ప్రముఖుల విన్నపాలకు సానుకూలంగా స్పందించిన ఉపసంఘం పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపింది. ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానంపై అధ్యయనం చేయాలని నిర్ణయించిన ఉపసంఘం పుణే తరహా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. విజయవాడ బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థుల కుటుంబాలకు ఉస్మానియా వైద్య కళాశాల అభివృద్ధి సంఘం 7 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తెలంగాణ వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమణి అధ్యక్షతన సమావేశమైన సంఘం ఈ మేరకు నిర్ణయించింది. అంతకుముందు మృతి చెందిన వైద్య విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కోటి మెడికల్ కళాశాల ఆవరణలో వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించలేదన్న విద్యార్థులు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ప్రొఫెసర్లు మద్దతు పలికారు. అగ్రిగోల్డ్ సంస్థ నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే ఇప్పించాలని, లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి జింఖానా మైదానం వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టిన అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్లు హైకోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం చొరవ చూపి తమ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జింఖానా మైదానంలో జరిగిన సభ సిపిఎం, భాజపా నాయకుల ఘర్షణతో రసాభాసగా మారింది. చిన్నారి నారా దేవాంశ్ తొలి పుట్టినరోజు వేడుకను నారా, నందమూరి కుటుంబాలు ఘనంగా జరుపుకున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు ఫామ్ హౌస్ లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో తాతయ్యలు చంద్రబాబు, బాలకృష్ణ సహా లోకేష్, బ్రాహ్మణులు దేవాంశ్ను ఆశీర్వదించారు. మనవడి పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు చంద్రబాబు 20 లక్షల రూపాయల విరాళం అందజేశారు. ఈ మేరకు చెక్కును పంపించారు. వేసవి ఆరంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. కొన్ని ప్రాంతాల్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే 42 డిగ్రీలకు తాకుతున్నాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదైతే మహబూబ్ నగర్, అనంతపురం, కర్నూలు, నంద్యాలలో 42, నందిగామ, తునిలో 41, విజయవాడ, తిరుపతి, కడపలో 40, నెల్లూరు, మచిలీపట్నంలో 39, ఒంగోలు, విశాఖలో 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్లోని వాతావరణ విభాగం తెలిపింది. వచ్చే 2-3 రోజులు మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, పగలు బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ విభాగం అధికారులు సూచించారు. ఉత్తరాఖండ్ రాజకీయం రాష్ట్రపతి భవన్కు చేరుకుంది. రాజకీయ సంక్షోభం అంతకత్తకు తీవ్రమవుతున్న క్రమంలో భాజపా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విడివిడిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతిని కోరినట్టు తెలిపిన భాజపా నేత కైలాష్ వర్గారియా సభలో మెజార్టీ నిరూపించుకునేందుకు సమయం ఇవ్వాలని కోరినట్టు వివరించారు.
అటు ప్రజాస్వామ్యంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ రాష్ట్రపతి ప్రణబ్కు ఫిర్యాదు చేసింది. మరోవైపు కాంగ్రెస్లో తిరుగుబాటుకు సూత్రధారిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ కుమారుడు సాకేత్ బహుగుణపై ఆ పార్టీ కొరడా ఝులిపించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఆయన్ని పార్టీ నుంచి 6 ఏళ్లు బహిష్కరించింది. భారత మాతకు జై నినాదానికి మతాలు రాజకీయాలతో సంబంధం లేదని, ఈ అంశంపై అనవసర వివాదాలు తగవని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు హితవు పలికారు. నిర్మాణ రంగంలో వస్తున్న అధునాతన విధానాలు, సాంకేతికతపై ఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన వెంకయ్య ఈ మేరకు వ్యాఖ్యానించారు. దేశంలోని సామాన్యులకు విపత్తుల్ని తట్టుకుని నిలబడే గృహాల్ని చౌక ధరకే అందించేందుకు నిర్మాణ సంస్థలు కృషి చేయాలని వెంకయ్య సూచించారు. I also wonder why this debate is going on about Bharat Mata ki Jai. When you say Bharat Mata ko Jai, you are saying Jai to nation. We are saluting our motherland, and then no religion objects to this. Bharat Mata ki Jai has no religious connotation at all. It is a salutation to the people. And now I want to make it very clear. It's not simply saying the slogan. When you say Jai Ho Bharat, then people who are living in Bharat, they should all be encouraged, they should all be given the needed support, their interest has to be taken care. You must work for the welfare of those people. So I don't think there should be any controversy. It is not in the interest of the country also. ఉన్నత స్థాయిలో న్యాయమూర్తుల నియామకం చేపట్టే కొలీజియం వ్యవస్థను మెరుగుపరచడంపై కేంద్రం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి అనుసరించాల్సిన విధి విధానాలతో కూడిన ముసాయిదా పత్రం ప్రధాని కార్యాలయానికి చేరింది. మంత్రుల బృందం అంగీకారం తర్వాత న్యాయశాఖ పంపిన ఈ దస్త్రానికి ప్రధాని కార్యాలయం స్వల్ప మార్పులు చేసి తుది ఆమోదం కోసం ప్రధాన న్యాయమూర్తి వద్దకు పంపనుంది. విధి విధానాల ముసాయిదాను ప్రధాన న్యాయమూర్తి ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులతో చర్చించి కేంద్రం రూపొందించిన కొత్త నిబంధనావళికి అనుగుణంగా న్యాయమూర్తుల నియామకం చేపట్టాల్సి ఉంటుంది. కొత్త విధి విధానాల ప్రకారం న్యాయమూర్తుల ఎంపికలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాదనల్ని వినిపించే అవకాశం ఉంటుంది. కొలీజియం సభ్యుల్లో ఎవరైనా అసమ్మతి వ్యక్తం చేస్తే ఆ వివరాలు సహా ఆ వ్యవస్థ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని అంశాలను నమోదు చేయడం తప్పనిసరి కానుంది. ఆసియా విపణుల్లో సానుకూల పరిస్థితులు నెలకొన్న వేళ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో 275 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ మరో 333 పాయింట్లు వృద్ధి చెందింది. చాలా కాలం తర్వాత 25,000 మార్కు ఎగువన ముగిసింది. ఈ ఉదయం 25,008 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ ఆరంభం నుంచి లాభాల్లోనే పయనించింది. ఓ దశలో 24,988 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసిన సూచి ఆ తర్వాత ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, స్థిరాస్తి రంగాల వాటాల్ని మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన వేళ పుంజుకుని 25,327 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 25,285 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 7,704 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.